రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ సాగుబడి యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగేంద్ర. ఈ రోజు వచ్చేసి మనము మహాలక్ష్మి 33 సీడ్ గురించి మనమైతే ఫీల్డ్ అనేది పెట్టడం జరిగింది. సో మనమైతే వచ్చేసి మనకు ఈ ఏరియా వచ్చేసి మహబూబాబాద్ జిల్లా బలపాల గ్రామము, అలాగే తండా వచ్చేసి లింగతండ అండి. సో మనం ఈరోజు మన రవికుమార్ గారి ఫీల్డ్ అయితే రావడం జరిగింది. సో ఒకసారి మనము రవికుమార్ గారి మాటల్లో మనకి మహాలక్ష్మి 33 అనే విత్తనం గురించి, అసలు ఆయన ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు, ఎన్ని ఎకరాల వరకు సాగు చేయడం జరిగింది, అలాగే ఇప్పుడు మనం ఈ చూపిస్తున్న ఫీల్డ్ వచ్చేసి ఆల్రెడీ మొదటి కటింగ్ అనేది అయిపోవడం జరిగిందండి. సో మీరు ఒకసారి చూసుకోవచ్చు అన్న, ఇక్కడ చూపియండి. మొదటి కటింగ్ అయిపోయి రైతు దగ్గర మనకు 14 నుంచి 15 క్వింటాల మనకు ఈ మిరప అనేది అమ్ముకోవడం జరిగిందండి. సో ఇది మళ్ళీ రెండవ కటింగ్, ఇంకొక 3-4 రోజులలో రెండవ కటింగ్ అనేది కూడా చేపడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకసారి గమనించవచ్చు, మీరు కాయ సైజు కానీ మనకు రెండో కటింగ్లోను, అంటే ఇప్పుడు మార్చి ఈరోజు 10వ తారీఖు అండి, మార్చిలోను కూడా మనకు ఈ విధంగా క్రాప్ సెట్టింగ్ అయిందంటే మనము మహాలక్ష్మి అనే సీడ్ అనేది ఎంత బ్రహ్మాండంగా రావడం జరిగిందో మీరైతే క్లారిటీగా తెలుసుకోవచ్చండి. అలాగే ఒకసారి చూడండి, కాయ సైజు కానీ కలర్ కానీ మనకు పైన రెండో స్టెప్ లో వచ్చిన కాయ కూడా మంచి సైజ్ తోటి రావడం జరిగింది. సో ఒకసారి చెప్పండి అన్న, మీ పేరేంటి చెప్పండి. నా పేరు రవికుమార్ అండి, లింగతండ గ్రామ పంచాయతీ కురువి మండలం, మహబూబాబాద్ జిల్లా. అయితే మీరు ఈ మహాలక్ష్మి సీడ్ గురించి ఏ విధంగా తెలుసుకున్నారు, అంటే మీకు ఎలా తెలిసిందని? లాస్ట్ ఇయర్ మా తండలో ఫీల్డ్ పెట్టినండి, దాన్ని బట్టి నేను కూడా ఒక 10 ప్యాకెట్లు తీసుకొచ్చి ఎకరం తోట వేసినండి. ఒక ఎకరం తోట వేశారు? ఒక ఎకరం. అయితే మీరు ఇంకో 10 ప్యాకెట్లకు వేరే ఇత్తనం, వేరే సీడ్ వేశారు? అంటే మన మహాలక్ష్మితో పాటు వేరే సీడ్ కూడా మీరు తీసుకొచ్చారు? 2 సీడ్లు. అయితే ఇప్పుడు ఈ రెండు సీడ్లలో మీకు ఏ సీడ్ అనేది మంచిగా దిగుబడి వచ్చిందండి? నవరత్న మైకో వాళ్ళది కొద్దిగా తక్కువనే ఉంది. అది ఈ మహాలక్ష్మి కింద నుండి కాసింది పై దాకా ఒకటే ముచ్చులో కాయలు వస్తుంది. కాయ కూడా ఒకటే సైజు కూడా పొడుగునే ఉంది. ఫస్ట్ ట్రిప్పులలో 15 క్వింటాలు అంటే ఇక దానికి ఒక 5-6 క్వింటాలు వేసుకోవచ్చు, దీనికి ఒక 10 క్వింటాలు వేసుకోవచ్చు. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు వేరే రకం వేసుకున్నారు కదా, దానికి దీనికి మీరు ముఖ్యంగా తేడా ఏం గమనించారు? అంటే దీనికి ఏదైనా వైరస్ యొక్క లేదు, నల్లిని తట్టుకునే శక్తి ఉంది. దీనికి మామూలుగా లైట్ గా ఒక 2-3 సార్లు స్ప్రే చేసుకుంటే నల్లికి ఆటోమేటిక్ గా కంట్రోల్ అయింది. అంటే తక్కువ ధరలో మందులు స్ప్రే చేసుకున్నా గానీ నల్లి అనేది కంట్రోల్ చేసుకున్నది, మనం ఇచ్చినటువంటి విత్తనం అనేది కంట్రోల్ అయిందండి. నల్లి కూడా కంట్రోల్. ఇప్పుడు మళ్ళీ రెండో కటింగ్ ఎన్ని రోజుల్లో చేపిస్తున్నారు? రేపటి నుండి రెండో కటింగ్ స్టార్ట్ అవుతుంది. మూడో కటింగ్ కూడా ఇంకా అంతే ఉంది, అద్భుతంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు రెండో కటింగ్ లో మనకు దిగుబడి ఎంత రావచ్చు? రెండో కటింగ్ లో వచ్చేసి ఎకరానికి వచ్చేసి 10 క్వింటాలు బరాబర్ వస్తుంది. 10 క్వింటాల వరకు వచ్చింది. మళ్ళీ అంటే మొదటి కటింగ్ లో 15 క్వింటాలు అమ్ముకున్నారు, ఇప్పుడు రెండో కటింగ్ వచ్చింది, మళ్ళీ మూడో కటింగ్ కూడా అవుతుంది. పైన మీరు ఒకసారి చూడొచ్చు, మనకు పచ్చికాయలు అనేది ఇంకా చెట్టుకు దగ్గర కేజీ దగ్గర, ఒక చెట్టుకు వచ్చేసి దగ్గర కేజీ పచ్చికాయలు అనేది ఇంకా ఉండడం జరిగిందండి. సో మీరు ఒకసారి గమనించవచ్చు, మనకు ఒకటే చెట్టు అనేది సైడ్ బ్రాంచెస్ తోటి ఏ విధంగా వచ్చిందో మీరు ఒకసారి గమనించవచ్చు. చూపియాను ఒకసారి. ఈ చెట్టు అనే కాదు, తోట మొత్తం ఎక్కడ చూసినా ఇది విధంగానే ఉంటది. అయితే ఇప్పుడు మీరు వేసుకున్నారు కాబట్టి వచ్చే సంవత్సరం మీకు ఉన్న 2 ఎకరాలు మొత్తం మహాలక్ష్మి సీడ్ వేయగలుగుతారు? అదే వేయాలని అనుకుంటున్నాను, మొత్తం మహాలక్ష్మినే వేయాలనుకుంటారు. అంటే ఇప్పుడు మీ తోటి రైతులకు కూడా మీరు దీని గురించి చెప్పాలి కదా. అంటే ఇప్పుడు మీ చుట్టుపక్కల రైతులు ఉంటారు కదండి, మీరు ఏ సీడ్ వేసుకున్నారు, ఈ దిగుబడిని చూసి ఎవరైనా వచ్చి అడగడం జరుగుతుందా మిమ్మల్ని? అడిగిర్రు, ఆల్రెడీ 2-3 సార్లు చూసిర్రు. ఒక 10 మంది స్ప్రే చేసేటప్పుడు కూడా మామూలు మందులు, ఇంత మంచి తోటకు ఇక పెద్ద మందులు ఏం అవసరం లేదని కూడా చెప్పిపోయారు. మామూలుగా మందులు వేసిపోయారు. 4-5 రైతులను తీసుకొచ్చి అద్భుతంగా ఉంది తోట అని కూడా చెప్పిపోయారు. ఓకే. ఒకటే అండి, మనం రైతులకు చెప్పేది ఏంటంటే, మీరు కనుక మంచి విత్తనాన్ని ఎంచుకుంటే మీకు మంచి అధిక దిగుబడి వచ్చి రైతులకు ఈ మహాలక్ష్మి సీడ్ అనేది మనకు మంచి లాభాన్ని చేకూర్చడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే, మనకు వర్షాకాలంలో కూడా మనకు విల్ట్ అనేది రాకుండా మనకు ఈ సీడ్ అనేది మనకు చాలా ఎక్సలెంట్ గా ఉండడం జరుగుతుంది. అంటే మనం దీని యొక్క జర్మినేషన్ అనేది, వేరు వ్యవస్థ అనేది చాలా మంచిగా రావడం జరుగుతుంది. అలాగే ఎలాంటి బొబ్బెర ఉన్నా కానీ, అలాగే దాంతో పాటు నల్లిని కానీ మనకు అన్నిటినీ మనకు ఈ విత్తనం అనేది తట్టుకొని మంచి దిగుబడిని అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా రైతు సోదరులు ఈ మహాలక్ష్మి సీడ్ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు స్క్రీన్ పైన నెంబర్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఎలాంటి సందేహం ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా కానీ ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు తెలుసుకోగలరండి. సో మన ఛానల్ని మొదటిసారి చూసిన రైతు సోదరులు సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయండి. ఓకే.